హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్ విత్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో అల్లం నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ అల్లం పచ్చడి అనేది మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాంటి అల్లం పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు అల్లంని మొత్తం దానిపైన తొక్క తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి ముక్కలు ఒక్క కప్పు తీసుకున్నాను. వీటిని మనం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ ఒక కప్పుకి సరిపడా ఒక కప్పు చింతపండు కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ కప్పు కొలతలు చెప్తున్నానండి. తర్వాత ఈ ఒక కప్పు అల్లంకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. వీటిని మనం కాసేపు ఎండలో అయినా లేదంటే ఫ్యాన్ కింద అయినా వీటిని మనం ఆరబెట్టుకోవాలి. మీకు ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు. ఈ చింతపండుని కూడా నేను ఈ తొక్క పీచులు అలాంటివి ఏమీ లేకుండా తీసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు చింతపండు తీసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ మనం ఆ చింతపండు అల్లం అనేది ఎండలో ఆరేంతసేపు లేదా ఫ్యాన్ కింద అయినా ఆరేంతసేపు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఒక స్పూన్ ధనియాలు, తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి వీటిని మనం చిన్న మంట మీద కాసేపు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేయించుకున్నటువంటి ధనియాలని తీసి పక్కన పెట్టి చల్లారనిచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ మనం అదే ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఈ ఆయిల్లో వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు ఉన్నాయి కదా, ఈ అల్లం ముందుగా మనం ఆరబెట్టుకోవడం వల్ల కనీసం ఒక 1 అవర్ అయినా మీరు ఎండలో అయినా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోండి. ఎందుకంటే ఇందులో ఉంటే వాటరు, ఈ చెమ్మ అంతా పోయి అల్లం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ అల్లంని మనం ఇందులో ఆయిల్లో వేసి ఇలా బాగా చిన్న మంట మీద కాసేపు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మరి డీప్ ఫ్రై అవసరం లేదు. ఒక స్పూన్ 2 స్పూన్ల ఆయిల్తో ఇలా బాగా అందులో ఉండి చెమ్మ అంతా పోయే వరకు అల్లం ముక్కలు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూసినంత వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు వీటిని కూడా మనం చల్లారనిచ్చుకోవాలి. తర్వాత మనం తీసుకున్నటువంటి ఈ చింతపండుని, నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఒక్క కప్పు క్వాంటిటీ అల్లంకి ఒక కప్పు చింతపండు తీసుకున్నాను కదా, దానికి సరిపడా ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. అవి బాగా మరగనివ్వాలి. అవి మరిగేటప్పుడు మనం తీసుకున్న చింతపండు అందులో వేసి ఒక 2-3 నిమిషాలు ఇలా చింతపండును మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనకు మెత్తగా అయిపోతుంది. చింతపండు అనేది ఇలా గుజ్జులా తయారవుతుంది. ఈ చింతపండు గుజ్జును కూడా మనం చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక్క కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్నటువంటి ఒక కప్పు అల్లంకి ఆ పచ్చడికి సరిపడా నేను ఇక్కడ ఒక కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొన్ని ఎండుమిర్చి విత్తనాలు, ఒక 10-12 మనం కాస్త క్రష్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఇందులో కాసేపు వేయించుకోవాలి. ఒకసారి ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోండి. ఆయిల్ బాగా వేడెక్కని అవసరం లేదు. కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇవన్నీ వేసుకొని తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేస్తున్నాను. ఈ నిల్వ పచ్చడిలో ఇంగువ అనేది చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇవన్నీ వేసి మనం ఒకసారి ఇలా కలుపుకోండి. తర్వాత ఆఖరికి చివరిగా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఆ ఆయిల్ను చల్లారనిచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలను మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. తర్వాత మనం వేయించుకున్నాం కదా ఈ అల్లం ముక్కల్ని కూడా వీటిలో వేసి మిక్సీలో వేసి వేయించుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక 10-20 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసి ఈ మూడింటిని మనం కాస్త కచ్చపచ్చగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇక నేను ఒక ముప్పావు కప్పు వరకు కారం తీసుకున్నాను. సాల్ట్ మాత్రం కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఒక 2-3 స్పూన్లు సాల్ట్ ఉంటుంది, అంటే ఒక 1/2 కప్పు వరకు సాల్ట్ తీసుకోవాలి. ఇదంతా మనం ఒకసారి కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి ఇలా అంతా కలుపుకొని ఈ చింతపండు గుజ్జు, మనం వేసిన కారం, ఉప్పు అంతా, ఫస్ట్ పట్టుకున్న ఈ ధనియాల పొడి అంతా వేసి మిక్సీలో ఒకసారి ఇలా కలుపుకొని మనం వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత ఇలా అవుతుంది. ఎంత వీలైతే అంత మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి.
మన ఇందులోకి వాటర్ ఆయిల్ అదంతా ఏమీ వేయం కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది. కాస్త ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీని జాగ్రత్తగా పట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్నటువంటి ఇక్కడ 1 కప్పు బెల్లం ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ బెల్లం అనేది మనం ముందుగానే కొంచెం మెత్తగా దంచి పెట్టుకున్న తర్వాత ఇందులో వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ఈ బెల్లం కూడా అంతా ఈ చట్నీలో కలిసేలాగా మనం మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇదంతా కూడా ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా మిక్సీ పట్టి మనం మెత్తగా చేసి పెట్టుకోవాలన్నమాట. అంతలోపు మనకి మనం ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ కూడా చల్లారిపోతుంది. ఈ ఆయిల్ పూర్తిగా చల్లారని అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ అల్లం పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు అదంతా మనం వేడి చేసుకున్న ఆయిల్లో వేసి కలుపుకోవాలి. నేను తీసుకున్నటువంటి ఇక్కడ 1 కప్పు అల్లంకి చింతపండుకి నేనైతే ఇక్కడ 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. మీకు ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే, ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కాస్త 1/4 కప్పు వరకు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. లేదు ఈ చట్నీ మనకు తొందరగానే అయిపోతుంది అనుకుంటే 1 కప్ అయితే మనకు ఈజీగా సరిపోతుంది. తర్వాత ఒక గాజు సీసాలో కానీ ఎయిర్ టైట్ బాక్స్లో కానీ పెట్టుకుంటే ఇది మనకు ఫ్రిడ్జ్లో అయితే ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. అంతేనండి, ఈ చలికాలంలో మనకి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఈ అల్లం నిల్వ పచ్చడిని ఒకసారి నేను చెప్పిన కొలతలతో ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకి అల్లం ఫ్లేవర్ తినని వాళ్ళకి ఇది రోజు 1 స్పూన్ మనం తినిపించిన ఈ చలికాలంలో చాలా మేలు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.